హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై అనేది ఎలా చేద్దాం చూద్దామండి. ఈ ఫిష్ ఏంటంటే స్కిన్లెస్ ఫిష్ పీసెస్ అనమాట. ఇవ్వండి, స్కిన్ కాకుండా స్కిన్ తీసేసిన పీసెస్. ఇవి ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. ఇందులో కారం కొంచెం ఎక్కువ యాడ్ చేయాలండి, పీసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయని గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను. అలానే ఇప్పుడు దీంట్లో నిమ్మకాయని పిండుతున్నాను. ఇప్పుడు వీటిని చేత్తో బాగా పిసుక్కొని కలుపుకోవాలి. ఒక పేస్ట్లా కలిపి పెట్టుకోవాలి అన్నమాట. దీంట్లోకి ఒక్కొక్క పీస్ పెట్టి ఆ పీస్కి ఈ మసాలానంతా యాడ్ చేయాలన్నమాట. మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇదిగోండి, ఒక్కొక్క పీస్ కలిపిస్తాను. అలా మొత్తం పీసెస్ కలిపి పెట్టుకున్నాను. ఇది ఒక ½ అవరు అలాగే పక్కన మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఆ కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఒక సైడ్ వేగాక ఇంకొక సైడు అలా పెట్టుకోవాలండి. అలా తిప్పి ఇంకొక సైడ్ వేసుకోవాలి. రెండు కూడా మంచిగా వేగిపోయాక వాటిని మనం కళాయిలో ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. రెండు వైపులు బాగా వేగాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మంచిగా వేగిపోయాయి. ఆయిల్ అంతా వడకెట్టుకొని తీసుకోవాలి. అలానే మళ్ళీ ఆయిల్లో మళ్ళీ వేసుకోవాలి. అలా అన్ని పీసెస్ కూడా వేసుకొని తీసుకోవాలండి. బాగా వేగాక తీసుకోవాలి. బాగా వేగాక తీసేసుకోవాలి. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.